హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఇలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి, ఈ మెసేజెస్ ఎంతో కొంతమందికైనా హెల్ప్ అవ్వాలి అని నా ఒపీనియన్ అండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 8 of Wands అండి. మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వడానికి ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకే, తన మనసులో మాత్రం తను మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి అనే ఆలోచన మీ మనసులో ఉన్న పర్సన్ తన మైండ్లో, తన మనసులో ఉందన్నమాట. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ఎన్ని రోజులు తను ఎఫర్ట్స్ పెట్టలేదు, పట్టించుకోలేదు, చాలా కేర్లెస్గా ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అండ్ తన లైఫ్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీతో ఉంటుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారనమాట. మీతో చాలా మంచి లైఫ్ అనేది ఉంటుంది. అండ్ అంటే ఈ పర్సన్కి మీరు సపోర్టెడ్గా ఉంటారు అండ్ అర్థం చేసుకుంటారు అండ్ తనని మీరు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడము, అలా ఈ పర్సన్కి చాలా బాగా నచ్చిందనమాట. మీ నేచర్ ఏదైతే ఉంటుందో అది మీరు చాలా మంచివారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీలాంటి వారిని ఈ పర్సన్ వదిలిపెట్టుకోకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా? పర్టికులర్గా వీరు అని నేను చెప్పట్లేదు, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు. ఓకే, సో పర్సన్కి మీతో రిలేషన్షిప్ అనేది మళ్ళీ గ్రోత్ చేసుకోవాలి. మేబీ ఓవర్ థింకింగ్ వల్ల ఈ పర్సన్, లేదా వేరెవరి మాటల వల్ల ఈ పర్సన్, లేదా తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టి ఉంటారనమాట. దూరం చేసుకున్నారు తన చేతులారా తను అన్నట్టుగా చూపిస్తుంది కదా. కానీ పర్సన్ మళ్ళీ తనంతలో తనే మళ్ళీ ఒక మెట్టు మీకోసం తను దిగి వస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో తను ఆల్రెడీ తను సెటిల్ అయిన పర్సన్ ఏ ఉంటారు, లేదా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారు అండ్ తను యానిమల్ లవర్ ఏ ఉంటారనమాట. ఓకే, మేబీ తన ఇంట్లో డాగ్ ఉండొచ్చు, లేదా క్యాట్ ఉండొచ్చు అండ్ అలా తనకి యానిమల్స్ అంటే విపరీతమైన లవ్ అనేది ఉంటుంది. అలాగే ఈ పర్సన్ ఫినాన్షియల్గా తను ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్ లాగా చూపిస్తుందండి. మేబీ ఏజ్ కూడా 45 to 50 అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏజ్, కొంతమందికి ఏదైనా హెల్ప్ అవుతుంది అని నేను చెప్తున్నాను. ఓకేనా? సో పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తను మీకు కాంటాక్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఎక్కువగా ఈ పర్సన్ మీతో హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారండి. అందుకనే తను ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉందన్నమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్, టవర్ అండి. సో పర్సన్ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు అండ్ ఇక్కడ టవర్ కార్డ్ పడింది కదా. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లయితే పర్సన్ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు. చాలామందికి రీయూనియన్ పాసిబుల్ ఉందండి.
సో, ఇప్పటిదాకా మీరు చాలామంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు. ఒకరి మీద ఒకరికి ఈగో ప్రాబ్లమ్స్ అనేది సొసైటీ అని, ఫ్యామిలీ అని అలా అందరి గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారు. ఇక్కడ మీకు కూడా చాలా కష్టంగా అనిపించింది. అలాగే మీ పర్సన్ మనసుకి కూడా చాలా కష్టంగా అనిపించిందనమాట. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సొసైటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తన లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అలా ఈ పర్సన్ చాలా విధాలుగా కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. తన లైఫ్‌లో అదొక రోల్. ఓకే. కాబట్టి తను అటు ఇటు డీల్ చేసుకోలేనేమో అని పర్సన్ దూరం పెట్టి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకుందనమాట. సో, చాలా మటికి నాకు చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయండి ఈరోజు. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ఓకేనా? మొత్తం రీయూనియన్‌కి సంబంధించింది. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్, టవర్, మళ్ళీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఎటుపై పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే ఆ కుతూహలం అనేది పర్సన్‌కి చాలా ఉంది. మీరు చాలా మనసు నుంచి, చాలా ఇయర్స్ నుంచి కావచ్చు, కొన్ని వీక్స్ నుంచి కావచ్చు, సెపరేషన్‌లో ఉండడము, నో కాంటాక్ట్ సిట్యుయేషన్. కొంతమంది మాట్లాడుతూ ఉన్నా గూడా ఏదో మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము అన్నట్టుగా, కానీ ఈగో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. సో, పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది మార్నింగ్ టు నైటు, లేదా కొంతమంది నిన్న ఈవినింగ్ కల్లా కాంటాక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకొని ఉండొచ్చనమాట. ఈ పర్సన్ మనసులో ఏముందంటే, సో, చాలా చీట్ చేశాను, చాలా నెగ్లెక్ట్ చేశాను, నమ్మక ద్రోహం చేశాను అని పర్సన్ అనుకుంటున్నారండి. తన లైఫ్‌లో మీరు అన్ని విధాలుగా తనకి సమకూర్చుతున్నారు. హెల్ప్ ఆర్ మనీ, ఫినాన్షియల్‌గా బెనిఫిట్స్ అలా, లేదా కొంతమంది ఒక ఫ్రెండ్‌గా, అలా చాలామంది మీరు మీ పర్సన్‌ని చాలా బాగా చూసుకుంటున్నారు. అయినా సరే పర్సన్ ఇంకా ఏదో కావాలి అని పర్సన్ ఓవర్ థింకింగ్ చేసి తను ఏదో వేరే రూట్ అనేది తను సెలెక్ట్ చేసుకోవడము అలాంటిది ఏదో జరిగింది. కానీ అక్కడి పర్సన్‌కి కూడా ఆహ్, ఏదో నమ్మక ద్రోహం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ ఆ పర్సన్ తను నమ్మక ద్రోహానికి తను ఎప్పుడైతే గురయ్యారో, అప్పుడు ఈ పర్సన్‌కి మీ వాల్యూ గూడా తనకి తెలిసి రావడము, లేదా అలాంటి టైంలో సడెన్‌గా మీరు గుర్తుకు రావడం ఈ పర్సన్‌కి. అరే! నేను గూడా ఈ పర్సన్‌కి ఇలాగే చేశాను కదా! అప్పుడు ఈ పర్సన్ మనసు ఎంత బాధపడి ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎప్పటికైనా మీరు చాలా మంచివారు అండ్ మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారండి సరిగా. తనిప్పుడు ఏమనుకుంటున్నారంటే పర్సన్ తనే ఓవర్ థింకింగ్ చేసి, తనే లేనిపోనియన్ని క్రియేట్ చేసుకొని, తనే ఒక ఇల్యూషన్‌లో వెళ్ళిపోతున్నారు. అండ్ దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని తను అపార్థం చేసుకుంటున్నారు అనేది తనకిప్పుడు అర్థమవుతుందనమాట. నేనే అనవసరంగా ఈ పర్సన్‌ని అపార్థం చేసుకున్నానే. అక్కడ ఏమీ లేదు. కానీ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అన్నట్టుగా ఓవర్‌గా ఆలోచించి చాలా మంచి పర్సన్‌ని దూరం చేసుకున్నాను అని పర్సన్ మైండ్‌లో ఉందనమాట, తన మనసులో. ఓకే. అండ్ ఎప్పటికైనా మీకు సాటి ఎవరు రారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తా ఉండొచ్చు మిమ్మల్ని. తనంతట తను రావడానికి పర్సన్ అండి, తను ఈగో అనేది వస్తుంది తనకి. కానీ మీరు తన దగ్గరికి వెళ్ళేసరికి పర్సన్ మళ్ళీ ఈగో చూపించడం. అరే! ఈ పర్సన్ మాట్లాడకపోతే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను. ఈ పర్సన్ మాట్లాడినప్పుడు మళ్ళీ ఈగోకి వెళ్ళిపోతున్నాను. అసలు ఏమవుతుందో ఏం అర్థం కావడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్‌కి తను ఈరోజు చాలా ఎక్కువగా ఆ విధంగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారండి. తన లైఫ్‌లో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్‌లో. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారండి. తనకి మీరు ఒకసారి మంచివారిలాగా అనిపిస్తున్నారు, ఇంకోసారి మీ అంత చెడ్డవారు ఎవ్వరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇది నేను చెప్పట్లేదు. సో, ఇక్కడ కార్డ్‌లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. మీ అంత మంచివారు ఎవ్వరు లేరు అని పర్సన్‌కి ఆలోచన వచ్చినప్పుడు, ఈ పర్సన్‌ని నేను అనవసరంగా మోసం చేశానేమో, బాధ పెట్టానేమో, ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవాల్సింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. ఇంకొకసారి పర్సన్‌తో మీరు ఎప్పుడైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు గదా! మీ అంత రాక్షసులు, రాక్షసి రాక్షసి ఆర్ రాక్షసుడు గూడా కావచ్చు. అలా మీ అంత ఆహ్,
డెవిల్ పర్సన్ ఎవరు లేరు అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ ఆ విధంగా ఆలోచిస్తారనమాట. అప్పుడు ఈ పర్సన్ ఈగోకి వెళ్ళిపోతారు. ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. తనకి మీ విషయంలో క్లారిటీ లేదు. అండ్ మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకోవాలంటే తనకి అంత ఈజీ అనిపించట్లేదన్నమాట ఈ పర్సన్‌కి. ఈ పర్సన్ లైఫ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ అక్కడ కూడా తను మేబీ చాలా ఫైటింగ్ జరుగుతా ఉండడం లాంటిది ఏదో చూపిస్తుందండి. మిమ్మల్ని కాకుండా మీ పర్సన్ అదర్ పర్సన్‌ని కూడా తను సెలెక్ట్ చేసుకొని ఉంటే తన లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ థర్డ్ పార్టీ ఉన్నారా? లేదా వేరే ఆప్షన్‌ని తను సెలెక్ట్ చేసుకొని అక్కడ వారిద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండడం కానీ, అలాంటిది కూడా చూపిస్తుంది కొంతమందికి. అందుకనే మనకి ఇందాకొచ్చింది కదా ఎంప్రెస్ కార్డ్. సో, ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా! ఎప్పటికైనా మీకు సాటి ఎవ్వరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ విషయంలో ఈ పర్సన్ తను అదర్ పర్సన్‌తో డీల్ అయితే ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చింది అనేది కూడా చూపిస్తుందండి. చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు పర్సన్. మేబీ ఎక్కడ కూడా తనకి మనశ్శాంతి లేకుండా పోతుందేంటి? మేబీ ఒకసారి మీరు కావాలనిపిస్తది. ఇంకోసారి మీరు వద్దనిపిస్తది. ఇంకోసారి వేరే పర్సన్ నేను చూస్ చేసుకోవడం అలా. కానీ వాటి వల్ల ఈ పర్సన్ తను చాలా హర్ట్ అవుతున్నారండి. తనని అర్థం చేసుకునేవారే తన లైఫ్‌లో దొరకరా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఇక్కడ నేను మీ వైపు తప్పుంది అని నేను చెప్పట్లేదండి. మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ. మీరు ఎంప్రెస్ అండి. మీకు లవ్, కేరింగ్ ఇవ్వడం తప్ప మీకు ఆశించడం తెలీదు. నాకు కార్డ్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ మీ పర్సన్ తను ఈగో వల్ల అండ్ తన వైపు తప్పున్నా సరే ఈ పర్సన్ నాదే రైట్ అన్నట్టుగా ఈ పర్సన్ వాదించడము, మిమ్మల్ని తను జడ్జ్ చేస్తా ఉండడము, కంట్రోల్ చేస్తా ఉండడము అదంతా తనలో ఉంది. కానీ మీరు తనని అలా ఎందుకు చేస్తున్నావు అని మీరు ఎప్పుడైనా క్వెషన్ చేసి ఉంటే మీ మీద తను గెలవడానికి తను చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చనమాట. కానీ తన మనసుకి తెలుసు తన వైపే రాంగ్ ఉంది అన్నట్టుగా. అది కూడా తన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారనమాట వారు. అరే! ఎందుకిలా చేస్తున్నాను? ఒకసారి పర్సన్ లేకపోతే బతకలేననిపిస్తది. కానీ అదే పర్సన్‌తో మళ్ళీ ఎందుకలా ప్రవర్తించడం అన్నట్టుగా ఒక్కొక్కసారి పర్సన్ ఆలోచించుకుంటాను. లవర్ కార్డ్ అండి. ఈ కార్డ్ మన రీడింగ్‌లో రాక చాలా రోజులవుతుంది. మీ సోల్‌మేట్ ఈరోజు మీకు కాంటాక్ట్ చేయొచ్చు. మీతో మాట్లాడొచ్చు. ఈ పర్సన్ ఇక్కడ మీతో కలిసి ఉండాలి అని పర్సన్‌కి చాలా ఇష్టం ఉందండి. సో, ఈ పర్సన్ మీ మీద తను చాలా ఫ్యాషనేట్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఉన్న బంధాన్ని తను ఎవరితో కూడా ఆ విధంగా తను ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నా సరే మీతో ఏదో తెలియని బంధం అనేది ముడిపడి ఉంది అని పర్సన్ అనుకుంటున్నారండి. సో, పర్సన్ అయితే మీకు కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి ఈరోజు మీరు చాలామంది గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. తన డ్రీమ్‌లో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. యాక్షన్. ఈ పర్సన్‌లో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ మీరు కూడా చాలామంది హీల్ అవుతున్నారండి. మేబీ మీరు హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా! మేబీ మీరు చాలామంది స్ట్రాంగ్ అవ్వడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌ని ఇక మీదట మీరు చేసేయాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆహ్ ఈ పర్సన్ తను ఒక హయ్యర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కావచ్చు. లేదా ఆల్రెడీ తన లైఫ్‌లో తను సెటిల్ అయిన పర్సన్, పొలిటికల్ లీడర్ అలా ఉండొచ్చు కదా! సో, కాబట్టి పర్సన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చూపిస్తున్నారు. నువ్వు లేకపోతే ఇంకా చాలామంది ఉంటారు అన్నట్టుగా చిటికేస్తే లైన్‌లో చాలామంది ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంటుంది కదా! అప్పుడు మీకేమనిపిస్తుందంటే, అరే! ఇలాంటి వారి గురించి మీరెందుకు వెయిట్ చేయాలి?
మిమ్మల్ని ఇంత తక్కువ చేసి చూసేవారు లేదా ఇంత తక్కువగా చేసి మాట్లాడేవారు మీకెందుకు లైఫ్‌లో? ఒకవేళ ఇలాంటి వారు ఉన్నా సరే లైఫ్‌లో హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే ఎప్పుడు ఈ పర్సన్ సూటిపోటి మాటలే మాట్లాడతారు గానీ, మిమ్మల్ని అర్థం చేసుకోరు అనే విషయం మీకు అర్థమైంది కాబట్టి మీరు చాలామంది ఇక్కడ హీల్ అవుతా ఉండొచ్చు అనేది మీకు అర్థమవుతుందనమాట. సో, మీరు ఎప్పుడైతే హీల్ అవుతున్నారో అప్పుడు ఈ పర్సన్‌కి అరే! ఈ పర్సన్‌తో మాట్లాడాలి లేదా కాల్ చేయాలి లేదా ఆహ్, అంటే చూడండి పర్సన్ ఇక్కడ తన టీ షర్ట్ మీద ఇక్కడ బల్లుందండి. బొమ్మ. అది ఏంటంటే ఈ పర్సన్‌తో ఉన్నది కొంతమందికి అదొక కర్మ బంధమండి. తన విషయంలో మీరు చాలా అనుభవించాలనమాట. ఏడవాలి, కుమిలిపోవాలి, చాలా మందిని వదులుకోవాలి. కొంతమందయితే లైఫ్‌ని కూడా కోల్పోవచ్చు. ఓకే. అవన్నీ ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ విషయంలో మీరు అనుభవించాలి. కాబట్టి ఈ పర్సన్ తను ఎక్కడో ఉండేవారు. మీరెక్కడో ఉండేవారు. తను వెతుక్కుంటా రావడము అండ్ మళ్ళీ పర్సన్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడము. అలా మీరు చాలామంది సఫర్ అవుతా ఉండొచ్చు కదా! ఇదంతా ఏదో కర్మలాగా అనిపిస్తుందనమాట. మేబీ తన విషయంలో మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకోవాలి. ఆ కర్మని మీరు అనుభవించాలి. మేబీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే కర్మ అనేది అలాగే మిగిలిపోయిందో, అదంతా మళ్ళీ ఫుల్‌ఫిల్ చేయడానికి పర్సన్ ఈ లైఫ్‌లో, ఈ జన్మలో మళ్ళీ మీ లైఫ్‌లో రావడం తన వల్ల మీరు అదంతా ఫుల్‌ఫిల్ చేయాలనమాట. అదంతా కంప్లీట్ అవ్వాలి. మీ కర్మ ఏదైతే ఉంటుందో, ఏదైతే మిగిలిపోయిందో అదనమాట. సో, ఇలాంటి మెసేజెస్ అయితే ఉన్నాయండి ఈరోజు. ఈ పర్సన్‌ని మీరు ఢీ కొట్టలేరండి. ఎందుకంటే ఇక్కడ మీరు చాలామంది చాలా స్ట్రాంగ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఇప్పుడు ఈ పర్సన్ తను చాలా సైలెంట్‌గా మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఈ పర్సన్ ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడము. దాని వలన మీ ఓపిక అనేది మీరు కోల్పోతా ఉండొచ్చనమాట. ఎంతో ఇష్టంగా వచ్చారు. మళ్ళీ ఎంతో బాధను మిగిలిచి ఎందుకు వెళ్ళిపోయారు పర్సన్. అలాంటి వారు ఎందుకు వచ్చారు? అటే ఉండొచ్చు కదా! అన్నట్టుగా మీకు తన మీద కోపం ఉండొచ్చు. అంతే బాధ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. తన మీద చాలా హోప్స్ అనేది పెట్టుకున్నారు. ఒక మంచి పర్సన్, మంచి తోడు, నీడ అనేది మీకు దొరికింది అన్నట్టుగా ఆ విధంగా మీరు ఫీల్ అయ్యి ఉంటారనమాట. ఆల్రెడీ గాయపడిన మనసు మీద మళ్ళీ పర్సన్ దెబ్బ కొట్టడం లాంటిదనమాట. మీ లైఫ్‌లో మీరు లవ్, కేరింగ్ అవన్నీ చాలా కోల్పోయారు. కాబట్టి పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. కానీ ఆ పర్సన్ కూడా అలా ఉండేసరికి వేరే ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేసుకున్నారు. కానీ పర్సన్ విషయానికి వచ్చేసరికి మీరు ఇంకా మేబీ ముందుకి వెళ్ళలేకపోతున్నారనమాట. ఇక్కడే ఆగిపోయారు. మీ లైఫ్‌లో మీరు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన పర్సన్, ఇక్కడ ఈ పర్సన్ దగ్గర ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు? లేదా స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నారు? ఆ పర్సన్ వద్దనుకున్నా సరే ఎందుకు మీరు ఇక్కడే ఆగిపోయారు? తను ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నా, ఎంత చీప్‌గా చూషినా, మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నా, మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేషినా, ఎందుకు మీరు ఇంకా అదే పర్సన్ కావాలి, అక్కడే ఎందుకు ఆగిపోయారంటే ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. అండ్ కార్మిక్ రిలేషన్ కొంతమందికుంది. కర్మ అనేది ఉంది కదా! అది ఫుల్‌ఫిల్ అవ్వంది మీరు వెళ్ళలేరు. మీ మనసు గూడా మీరెంత బాధపడినప్పటికీ పర్సన్ ఒక మాట మాట్లాడితే చాలు, కొంచెం టైం ఇస్తే చాలు అన్నట్టుగా మీ మనసు అనేది ఆ విధంగానే తపన పడతా ఉంటుందన్నమాట. కానీ పర్సన్ ఎంతో హర్ట్ చేశారు, ఎంతో బాధ పెట్టారు, ఇలాంటి పర్సన్ మాకెందుకు అన్నట్టుగా మీ మనసు ఊరుకోదండి. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారండి. కానీ ఒక ఏంజెల్ మాదిరిగా, మేలైతే ఒక ఎంపరర్ లాగా. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ కార్డ్ కింద ఎంప్రెస్ అనేది వచ్చింది. మీది సోల్‌మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. పూర్వ జన్మలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ జన్మలో కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్‌గా లేమండి అంటే కొన్ని కర్మల వలన మీరు విడిపోయి ఉంటారు. ఆ జన్మలో కావచ్చు, ఈ జన్మలో కూడా కావచ్చు. కానీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండాల్సింది. కానీ అది జరగలేదు. కొన్ని సిట్యుయేషన్స్, ప్రాబ్లమ్స్, కొన్ని కర్మల వల్ల మీరు దూరంగా ఉండడం వలన ఈ పర్సన్ మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ కూడా మ్యారీడ్ అయి ఉండొచ్చు. లేదా కొంతమంది సింగిల్ అయి ఉంటే పేరెంట్స్ వలన దూరం అయిపోవడము, మ్యారీడ్ అయి ఉంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి అలాగనమాట. దాని వలన మీ మనసంతా మేబీ చాలా భారంగా అనిపిస్తూ ఉండడము. మేబీ కొంతమంది లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సనే చూస్తూ ఉండడము.
అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. మీ బంధం ఎలాంటిది అని నేను చెప్పాను, కానీ రీయూనియన్ ఉంది. మీరు ఎప్పుడైతే మీ ఓపిక అనేది కోల్పోతారో, చల్ నాకు ఈ పర్సనే వద్దు, వీరి మొహం కూడా చూడకూడదు, వీరితో మాట్లాడకూడదు అని మీరు ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్గా మీరు డిసైడ్ అవుతారో, అప్పుడు మీ కనెక్షన్లో మళ్ళీ టవర్ అనేది పడుతుందన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అప్పట్లోగా ఈ పర్సనే వద్దనుకున్నారు మీరు, అదే టైంలో ఈ పర్సన్ వచ్చేసరికి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. రీయూనియన్ డెఫినెట్లీ జరుగుతుంది. ఇక్కడ కొన్ని సైన్స్ అనేది నాకు పర్టికులర్గా కనిపిస్తుంది. వృషభం, కన్యా, మకర రాశి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఈ సైన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. వారు మీ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. మిథునం, తుల, కుంభరాశి చాలా ఫాస్ట్గా చాలా స్ట్రాంగ్ నిర్ణయం వీరు తీసుకుని వస్తున్నారు, కానీ వీరి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు అనుకుంటారు మేము చాలా స్మూత్గా మాట్లాడుతున్నాము, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాము అని మిథునం, తుల, కుంభరాశి వారు అనుకుంటారు, కానీ పడేవారికి తెలుస్తుంది వారి మాటలు తుపాకీ తూట అంటారు కదా, వారి ఒక్కొక్క మాట అనేది ఒక్కొక్క కత్తి పొట్టులాగా ఉంటుంది అనమాట, కానీ వారికి తెలియదు. ఆ మాట వల్ల ఎదుటి వారు ఎలా హర్ట్ అవుతారు, వారికి ఎంత గాఢంగా తలుగుతుంది ఆ మాట అనేది వారికి తెలియదు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. మిథునం, తుల, కుంభరాశి వారైతే మీ గురించి వారు యాక్షన్ తీసుకోబోతున్నారు. మీ గురించి వారి ఇంట్లో వారితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగి దూరమై ఉంటే పర్సన్ మళ్ళీ మీతో రీకన్సిలేషన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలామందికి ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. వృషభం, కన్యా, మకర రాశి వారు మీకు కూడా మీ లైఫ్లో ఈ రాశి పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో కార్డ్స్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. ఈ పర్సన్కి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉండొచ్చు. చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయి ఉంటుంది. కొంతమందికి ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉంటారు. ఓకే, ఈ పర్సన్ చాలా స్వీట్గా మాట్లాడతారండి. తన మాటలు చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. అండ్ చాలా రొమాంటిక్ పర్సన్ కూడా అని కూడా చెప్పొచ్చు. చాలా చిలిపి పర్సన్ అనమాట తను. కానీ ఎంత చిలిపిగా ఉంటారో, ఎంత బాగుంటారో, ఒక్కొక్కసారి పర్సన్లో అంత రాక్షస గుణం అనేది చూస్తారు మీరు. ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు, చాలా జెలస్గా ఉంటారు. అండ్ ఏదో తెలియని కోపం, ఉక్రోషం అలా ఉంటుందన్నమాట. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఈగో క్లాస్ అనేది రావచ్చు. అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ ఎవరో ఒక పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. మిథున రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చండి ఈరోజు. కర్కాటక రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ వస్తుంది. కాంటాక్ట్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. అండ్ సింహరాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీరు ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. మేబీ కోర్ట్ కేసెస్లో కూడా ఉండొచ్చు. ఎవరైనా మీకు అనుగుణంగానే తీర్పు అనేది వస్తుందండి. అండ్ తులారాశి వారు మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు అనమాట.
ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈరోజు. నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతూ ఉండొచ్చు. అండ్ ధనుసు రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు. మకర రాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. కుంభరాశి వారు ఈరోజు మేబీ కెరీర్ వైజ్గా కావచ్చు, లేదా ఫ్రెండ్ గురించి కావచ్చు. మీనరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు. ఓకే, కార్డ్స్ కనిపిస్తలేవు కదండి. ఓకే అండి, సో రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి. కార్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కాబట్టి క్లెయిమ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.